జాతే సమానం వృక్షం పరిషస్వజాతే ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే. ఇదొక మంత్రం. ఊర్ధ్వమూల మధశాఖం, ఇది వినుంటారు. కిందకి శాఖలు, ఊర్ధ్వంలో మూలం ఉన్నటువంటి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. అందులో 2 అంటే ద్వౌ అనే చెప్పాలి సంస్కృతంలో. సుపర్ణౌ అంటే 2 పక్షులు, ద్వౌ. కానీ ఈ ద్వౌ అంటే ఔ అనేది మంత్రాల్లోకి వచ్చేటప్పటికే ఆగా మారుతుంది. ద్వౌ సుపర్ణౌ చెప్పే బదులు ద్వా సుపర్ణ సయుజ కలిసి ఉంటాయి. అవి సఖాయ స్నేహితంగా ఉంటాయి. సమానం వృక్షం ఒకే వృక్షం మీద ఉంటాయి. ఒకటినొకటి చూసుకుంటూ ఉంటాయి. మరి ఇప్పుడు దేవుడు పక్షి, జీవుడు పక్షి అని చెప్పి చెప్తారు. మరి 2 పక్షుల్లో పరమాత్మ పక్షి ఏది అంటే దేవుడు పక్షి ఏది? విషయం ఏమనగా 2 పక్షులు లేవు, ఉన్నది ఒకటే పక్షి. 2గా భ్రమింపజేస్తుంది. ఉన్నది ఒకే ఒక్క శక్తి, అది పరమాత్మ శక్తి. అది పరమాత్మయే ఉంది. జీవుడిగా భ్రమపడటం కారణంగా ఈ జీవుడు దేవుడు అవటానికి సాధన అన్నమాట. సాధన యొక్క ఆవశ్యకత అందుకని వచ్చింది. తపస్సు యొక్క ఆవశ్యకత అందుకని వచ్చింది. బ్రహ్మదేవుడు అంతటి వాడు తపస్సు చేసింది అందుకే చేశాడు. పరమాత్మ కనపడ్డాడు ఆయనకి, పరమాత్మని స్తుతించాడు. ఎన్ని విధాలుగా కొనియాడాడో చెప్పలేం. పరమాత్మ అనుగ్రహం ఇచ్చాడు. మళ్ళీ తపస్సు చేయి, ఏకాగ్రతతో అంతకుముందు చేసిన విధానంగా సృష్టి చేయమన్నారు. ఆయన సృష్టి చేయటం ఆరంభించాడు. అనేక విధాలుగా సృష్టి చేశాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పద్మం అని చెప్పాం. పద్మం అంటే ఏమిటి? నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడని వచ్చింది. మరి నాభి అంటే ఏమిటి? హిరణ్య నాభుడు అంటారు. పరమ ఆత్మన ఆకాశ సంభూతం అంటారు. అంటే ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ నుంచి వచ్చింది. ఆత్మ అంటేనే పరమాత్మ, పరమాత్మ అంటేనే విష్ణుమూర్తి. కనుక విష్ణువు అయినటువంటి ఈ స్వాత్మ దగ్గర నుంచి వచ్చిన ఆకాశంలో నభ అంటే ఆకాశం, నాభి అంటే బొడ్డు అని అర్థం ఉందా? అట్లాగే నభ శబ్దానికి ఆకాశం అంటే నాభి అంటే ఆకాశ మండలం అని అర్థం. కనుక ఆకాశ మండలంలో ఒక పద్మం వచ్చింది. పద్మం అంటే ఏమిటి? పృథివీ, భూమి అని అర్థం. అది కనుక జీవరాశి భూమి మీద ఉంది, సృష్టి భూమి మీద జరిగింది అని తెలుసుకోవాలి. మరి తొలి జీవుడెవరు? ఆ పుట్టిన హిరణ్య గర్భుడే, ఆయనే బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడిగా అయినాడని చెప్పాం. ఏకతత్వమే, ఏకత్వం అనుపశ్యత అన్నారు. అంటే ఉన్నది ఒకే ఒక్క తత్వం. ఇక నువ్వు చూడు, ద్వైత భావంతో అనేక రకాల దేవుళ్ళు ఉన్నారు. మరి సనక సనాందనాథులు, ఇప్పుడు మరి మన విదురుడు దాకా వచ్చింది. విదురుడికి చెప్తున్నాడు ఆయన, మైత్రేయ మహర్షి. మరి వీళ్ళంతా ఎటువంటి వాళ్ళు? బ్రహ్మదేవుడు కూడా అటువంటి వాడే. వీళ్ళల్లో ఒకడా లేదా బ్రహ్మదేవుడి కన్నా ముందు విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి, వీళ్ళంతా వాళ్ళ లోకాలు అట్లా ఉన్నదని అనుకొని భ్రమపడుతూ ఉంటారు అందరూ. ఎక్కడో కైలాసం ఉంది, ఎక్కడో వైకుంఠం ఉంది, అవేం కాదు. హృదయస్థో జనార్దన అయినటువంటి పరమాత్మని బ్రహ్మదేవుడు తన హృదయ కమలమునందు తపస్సు చేసి చేసి దర్శనం పొందాడు. దర్శనం పొందిన తర్వాత సృష్టి ఆరంభం చేసి అనేక రకాల సృష్టిని చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఆ సృష్టి చేసేటువంటి క్రమంలో విష్ణుమూర్తిని స్తుతించాడు. ఈ సృష్టి చేసేటువంటి క్రమంలో ఉదాహరణకి ఎట్లా ఉంటుందంటే విచిత్రంగా ఉంటుంది ఆ సృష్టి. వనస్పతులు తీసుకోండి, అంటే వృక్షాలకు సంబంధించినటువంటి వాటిని చూద్దాం. వనస్పతులు అంటే ఏమిటంటే ఇక వాటికి ప్రత్యక్షంగా కాయలే వస్తాయి, వాటిని వనస్పతులు అంటారు. అంటే రావి, పనస, అటువంటివి అనమాట. మర్రి చెట్టు అటువంటివి. పనస చూడండి, ఆ చెట్టుకి పూలు రావు, మొదట రావటమే కాయ వస్తుంది. అట్లా ఉంటాయి అన్నమాట. వీటిని వనస్పతులు అంటారు. అట్లాగే ఓషధులు అంటారు. ఓషధులు అంటే ఏమిటంటే వరి, గోధుమ, అవి అంటే ఏమిటి? పుష్పించినట్లుండి ఫలించగానే నాశనాన్ని పొందుతాయి. అంతే, వాటి జీవన పరిమాణం అంతవరకే ఉంటుంది. అంతేగా మరి
ఎప్పుడైతే వడ్లు వచ్చేసినాయో వరి కోసేస్తాడు. అంటే నీకు ఫలం ఇచ్చి ఇవ్వగానే దానికి మరణం ప్రాప్తిస్తుంది అనమాట, అంటే నాశనం అయిపోతుంది. అటువంటివన్నిటిని ఓషధులు అన్నారు. అది అట్లాగే త్వక్సారములు అని చెప్పి పిలిచారు. అంటే ఏంటి, గట్టి ఆ ఔటర్ కవచం దానికి చాలా గట్టిగా ఉంటుంది. అంటే మనకి ఉదాహరణ తెలియాలంటే వెదురు బొంగులు ఎంత పవర్ఫుల్ గట్టిగా ఉంటుంది చుట్టూత, అది అదనమాట. వాటిని అలా త్వక్సారములు అని పిలిచారు. అట్లాగే లతలు అని పిలిచారు. అంటే ఏమిటి, తీగలు తీగలుగా ఉంటాయి. అంటే మల్లెపూలు, మాలతి, మల్లె, దొండ ఇటువంటివి అనమాట. అటువంటివి మీకు అర్థమవుతాయి. మిగిలిన వాటిని తీగలు అన్నారు, అంటే లతలు అనమాట. వనస్పతులు, ఓషధులు, లతలు. తర్వాత మరొకటి ఉన్నది, ఏమిటి, త్వక్సారం గురించి చెప్పాం. తర్వాత బూర్జ అంటే దోసకాయ, గుమ్మడికాయ ఇటువంటివన్నీ ఎట్లా ఉంటాయి, తీగలు ఉంటాయి. ఆ తీగలకి బరువైన కాయలు ఉంటాయి, అది అలా పిలుస్తారు. మరి వృక్షములని చెప్పుకుంటారు. ద్రుమములని ఇంకో రకం ఉంది. ద్రుమములు అంటే ఏమిటి, పువ్వు వస్తుంది, పిందెలు అవుతాయి. అంటే పూత వస్తుంది, పిందెలు అవుతాయి, కాయలు అవుతాయి, ఫలాలు అవుతాయి. అంటే మామిడి చెట్టు, నేరేడు చెట్టు. అట్లా మామిడి చెట్టు తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. వసంత ఋతువులో పూత వస్తుంది, పూత పుష్పం అవుతుంది, పుష్పం కాస్త కాయ అవుతుంది, కాయ కాస్త పండుతుంది, మధురసం అంటూ హాయిగా అవి తింటాం. కనుక మామిడి ఇటువంటివన్నీ ఆ వర్గానికి చెందుతాయి. మరి సృష్టిలో వీటన్నిటినీ కలిపి వృక్షములు అన్నంత మాత్రాన ఎంత తేడా ఉంది చూడండి. అట్లాగే మానవులు అన్నంత మాత్రాన మానవులంతా ఒకటే ఒకటే అని వర్ణ సంకరం పొందకూడదు. ఎందువలన ఆశ్రమ భేదం ఉంటుంది, వర్ణ భేదం ఉంటుంది, వృత్తి భేదం ఉంటుంది, అధికార భేదం ఉంటుంది. మరి ఆఫీసులో అయినా అధికార భేదం ఉంటుంది. ఎవరి అధికారం వారిదే, ఎవరి ఉద్యోగం వారిదే. ఒకటి పని ఇంకొకటి చేయటానికి కుదరదుగా. సెక్రటేరియట్లోకి వెళ్ళి నేను చీఫ్ సెక్రటరీ అండి అంటాడు అనుకోండి ఒక బంట్రోతు, వాడిని అక్కడ దాకా బోనిస్తారా? కుదరదు. కనుక సృష్టి అంతా యూనివర్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇంటిగ్రల్గా ఉంటుంది. అంటే ఏమిటి, డైవర్సిటీగా కనబడుతూనే అది ఏకత్వంగా ఉంటుంది. ఇటువంటి సృష్టిని బ్రహ్మదేవుడు చేశాడు. ఇక మీ మెదడుకి మేత పెట్టి మీకు కనపడిందల్లా విచారణ చేయండి. మరి ఇప్పుడు ఆదిశేషుడు కదా ఈ పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తి. ఆదిశేషుడు అంటే ఎవరు చెప్పారు కదండి, సంకర్షణ భగవానుడని. మరి ఆయన పాతాళంలో ఉన్నాడని చెప్పారు. ఇప్పుడు భూమిని ఆదిశేషు మోస్తున్నాడని చెప్పారు. అసలు విష్ణుమూర్తి అంటే మొట్టమొదట సూర్య భగవానుడు అని తెలుసుకొని స్వయం ప్రకాశుడైనటువంటి సూర్యుడు స్థిరంగా ఉంటూ అక్కడి నుంచి ఆయన ఆకర్షణ శక్తితో ఒక్కొక్క నిర్దిష్ట కక్షలో, నిర్దిష్ట పరిధిలో, నిర్దిష్ట దీర్ఘవృత్తాకారంగా కానీ ఏ రకంగా అయినా కానీ వాటి కక్షల్లో ఆ గ్రహాలని తిప్పుతున్నాడు. ఎట్లాగా జరుగుతుందో చూడండి. సర్పెంట్ అన్నాం ఇంగ్లీష్లో. సర్ప అంటే చలనం. అది సర్ప అనేది సంస్కృత పదానికి అర్థం ఏమిటంటే చలనం, కదలిక. మనకి కాళ్ళు ఉన్న వాళ్ళం పరిగెత్తలేము, పాములు చూడండి ఎట్ట పరిగెత్తుతాయో అది. కనుక సర్ప అంటే ఏమిటంటే అవయవం లేకపోయినా విపరీతమైన వేగంగా కదిలేది ఏదైతే ఉంటుందో దాన్ని సర్ప అన్నాడు. ఈ సర్పశక్తి గురుత్వాకర్షణ శక్తి అన్నమాట. అంటే గురుత్వాకర్షణ శక్తి నీ కంటికి కనపడదు, కానీ భూమి తన చుట్టూ తాను తిరగటానికి, సూర్యుడి చుట్టూ తిరగటానికి సూర్యుడి దగ్గర ఉన్నటువంటి ఆకర్షణ శక్తే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీనే కారణం. సైన్స్ అదే, బ్రహ్మ సృష్టి అదే. అంటే ఇప్పుడు ఏమైంది, ఒక పడగ అనుకోండి, దానికి ఈ గురుత్వాకర్షణ శక్తి భూమికి, సూర్యుడి నుంచి భూమికి వచ్చింది ఒక పడగ. చెప్పడానికి అట్లా చెప్పారనమాట. అది సర్పంగా ఉంటుందని, సర్పాకారంలో ఉన్నటువంటి ఒక పడగ మోస్తున్నదని అంటే అర్థం ఇది. ఒక శక్తి మోస్తున్నది అని అర్థం. అదే గురుత్వాకర్షణ శక్తి. గురుగ్రహాన్ని, శుక్రగ్రహాన్ని, అట్లా అన్ని గ్రహాలు తీసుకోండి, అన్ని పడగలు ఉన్నాయని అర్థం. అంటే భూమి దగ్గర నుంచి మిగిలిందంతా ఖాళీగా ఉంది, ఈ స్పేస్ ఉంది కదా. అట్లా నక్షత్రాలు ఉన్నాయి, వాటిని ఎవరు మోస్తున్నారు? అట్లా కనుక చూసినప్పుడు 1000 అంటే లెక్కలేనన్ని అని అర్థం. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, సహస్రం అన్న, కోటి అంటే వర్గాలని అర్థం. సహస్రము, సహస్రాధికము అంటే అర్థం ఏమిటంటే 1000 అనే అర్థం కాదు, అనేకము అని అర్థం.
కనుక లెక్క చెప్పలేక అనేక గురుత్వాకర్షణ శక్తులు ఉన్నాయి. ఆ అనేక గురుత్వాకర్షణ శక్తులన్నీ కూడా ఆదిశేషుడు మూలం దానికి. ఆది అంటే అందుకేంటి, నువ్వు ఎన్ని లెక్క పెట్టినా ఇంకా కొన్ని లెక్క పెట్టాల్సినవి ఉంటాయి. కనుక ఆదిశేష సర్పశక్తి అనమాట అది. అంటే ఎప్పుడూ ఆ శక్తి సన్నగిల్లటం అనేది ఉండదు, మహాబలమైంది. అందుకని సంకర్షణ భగవానుడు చాలా బలాఢ్యుడు అని చెప్పేది అందుకనమాట. ఇప్పుడు ఆ ఆలోచన కనుక మీలో రేకెత్తింపజేస్తే మీకు ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది ఆదిశేష సేనుడైన శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి అంటే. కనుక పరమాత్మ అనబడేటువంటి ఆత్మశక్తి ఆకాశ సంభూతమైనటువంటి అనేక గ్రహాలని తను నియమితిగా నియమింపజేస్తూ పద్మం అనేటువంటి ఈ పృథివీ మీద బ్రహ్మదేవుడనే తొలి జీవుణ్ణి సృష్టించాడు. ఆయన సృష్టిని పూర్తి చేశాడు. సృష్టి అలా కొనసాగుతూ ఉంటుంది. ఇందులో ఆంతర్యం అదనమాట. కనుక సర్పహ, సర్పెంట్ అంటే శక్తి అని చెప్పాం. శక్తి అంటే శేషశక్తి అని చెప్పాం. అది ఎప్పుడు ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డెస్ట్రాయిడ్ అని చెప్తున్నారు కదా సైన్స్లో. అట్లా అదేగా మరి సర్పెంట్ అంటే, అదేగా శేషశక్తి అంటే, అదేగా ఆదిశేష శక్తి అంటే. ఆ శక్తిని ఆధారం చేసుకొని ఆత్మ ఉంటుంది. అందుకనే మన గురురత్నావళిలో రాశాను చూడండి, మీ శరీరంలో ఉన్న అన్ని ఆర్గాన్స్ తయారు చేసిన తర్వాత ఇంకా శేషించిన శక్తి ఒకటి ఉంటుంది, అదే కుండలినిగా పిలువబడుతుంది. ఆ కుండలిని ఆధారం చేసుకొని ఈ శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ ఆటోమేటిక్గా పనిచేస్తుంటాయి. నువ్వు చెప్పవే పనిచేయమని. అది శ్వాస పీల్చు, వదిలిపెట్టు, నీకు తెలిసి కనుక జరిగిందంటే రోగం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇల్నెస్. ఇఫ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ సమ్ ఆర్గాన్, యువర్ ఆర్గాన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ ఇల్నెస్. అంటే ఇప్పుడు ఏకశ్వాస పెడతాడు, వాడికి ఉబ్బసం, ఆయాసం అంటారు. అంటే ఏంటి, వాడు పనిగట్టుకు గాలి పీలుస్తుంటాడు. గాలి పీల్చడం వదలటం అనే విషయంలో వాడు శ్రమ పడుతూ ఉంటాడు. అంటే ఏంటి, వాడికి ఇల్నెస్ ఉందనేగా. అందువలన నీ బాడీ కాన్షియస్నెస్ నీకు ఎక్కడైనా ఉంది అంటే అక్కడ ఏదో అనారోగ్యం ఉంది అని. దాన్ని సహజ సిద్ధంగానో ఔషధ సేవనం ద్వారానో ఖచ్చితంగా బాగు చేసుకోవాలి. బాగు చేసుకున్న తర్వాత దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి. అంతఃకరణను శుద్ధి చేసుకోవాలి, తపస్సు చేయాలి, గురూపదేశం పొందాలి, గురువు సన్నిధిలో వెళ్ళాలి, ఆ పెన్నిధిని అడగాలి. అడిగిన తర్వాతే బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించాడు అని ఇందులో ఉన్న రహస్యాలన్నింటినీ విదురుడు తెలుసుకుంటున్నాడు. మైత్రేయుడు ద్వారా తెలిసిన జ్ఞానాన్ని మళ్ళీ తెలుసుకుంటున్నాడు. అందువలన అనేక మంది వరుసగా ఈ సృష్టి క్రమాన్ని చెబుతూ వస్తున్నారు. మనం అక్కడక్కడ కొన్ని యోగ విశేషాలని జోడిస్తూ భాగవత కథలో లేనివి కూడా మిమ్మల్ని ఉద్ధరించడం కోసం కాదు, నన్ను నేను ఉద్ధరించడం కోసం గాను మీకు చెప్తున్నా. అంటే అర్థం ఏమిటి, తత్వమసి సిద్ధాంతం అక్కడ. అది నేనే మీరు, మీలో ఉన్న నేను, నాలో ఉన్న మీరు అనేటువంటిది సర్వే సర్వత్ర ప్రేమాదరణ స్వధర్మాచరణ అనేటువంటి మన నినాదం. అంటే క్యాప్షన్ పెట్టుకున్నాం. కనుక స్వీయ ధర్మాచరణ చేసేటప్పుడు సర్వే సర్వత్రా ప్రేమాదరణ ఉండాలి. ఈ సృష్టిని ప్రేమించాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి. అంతేగాని సంకరం మాత్రం పొందకూడదు. అది సంకరం పొందినప్పుడు ఏమవుతుందంటే సంకర్షణుడికి కోపం వస్తుంది. అంటే సంకర్షణుడి యొక్క మహాశక్తి కుమారస్వామిని పెట్టుకుంటారు. అందుకే చూడండి వేలాయుధం అంటారు. అంటే శక్తి ఆయుధం పొందినవాడు. ఎందువలన ఆ సర్పెంటల్ ఎనర్జీ మొత్తం కుమారస్వామి గుప్పెట్లో పెట్టుకున్నాడని అర్థం. అది కుమారస్వామి అంటే కుండలిని శక్తి అని అర్థం. ఇందులో ఉన్న యోగ రహస్యాలు కొన్ని చెప్పడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ భాగవతాన్ని ముందుకు తీసుకెళ్దాం. శుభం భూయాత్. హర హర మహాదేవ. రాధే గోవిందం. మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం. మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం. మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం. మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం. మంగళం